80% నియమించాలి. ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు 80% ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు 80% ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు 80% ఓబీ యాజమాన్య కంపెనీల నిరంకుశ వైఖరి ఓబీ యాజమాన్యాల నిరంకుశ వైఖరి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం రీజియన్లో ఓసీలకు అనుబంధంగా వివిధ అతిపెద్ద ప్రైవేట్ ఓబీ కంపెనీలు నిర్వహిస్తున్నటువంటి సంస్థల యాజమాన్యాలు ఇతర ప్రాంతాల నుంచి క్యాంపు పేరిట వందలాది మంది తీసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి OCP5, OCP3, OCP2, OCP1కు అనుబంధంగా నడుస్తున్నటువంటి PC పటేల్, RVR, C5, HD, సుషి ఇన్ఫ్రా ఈ కంపెనీలు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కేవలం 10-20% మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇతర ప్రాంతాల నుండి 80% ఇస్తూ ఉన్నారు. మరి సింగరేణి యాజమాన్యానికి మరి మొన్ననే డైరెక్టర్ పా గారికి, అదేవిధంగా ఇక్కడ సింగరేణి C&MD గతంలో ఉన్నటువంటి శ్రీధర్ గారికి కూడా మేము ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి లేఖ ద్వారా కోరడం జరిగింది. ఈ ప్రాంతంలో 10వ తరగతి నుంచి PhD దాకా అనేక మంది నిరుద్యోగులు చదువుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తల్లిదండ్రులకు భారంగా ఉంటున్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈ ప్రైవేటు ఓసీ కంపెనీల్లో ఉన్నటువంటి వారికి 80% మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లెటర్ పెడితే సింగరేణి యాజమాన్యం స్పందించి మరి 80% స్థానికులకు ఖచ్చితంగా ఎఫెక్టెడ్ ఏరియా పిల్లలకే ఇవ్వాలి, మాజీ కార్మికుల పిల్లలకే ఇవ్వాలని ఈ సర్క్యులర్ అన్ని GMలకు అన్ని డివిజన్లకు కూడా విడుదల చేయడం శుభపరిణామం అయినప్పటికీ సాక్షాత్తు మరి డైరెక్టర్ పా బలరాం గారు రిలీజ్ చేసి మరి 2 రోజుల కింద సింగరేణి C&MDగా బాధ్యతలు చేపట్టడం హర్షణీయమైనప్పటికీ మరి ఈ సర్క్యులర్ను ఇక్కడున్నటువంటి GMలు అయితేనేమి, ఇక్కడున్నటువంటి ప్రైవేట్ సంస్థలనైతేనేమి ఎందుకు దీన్ని పరిగణనలోకి తీసుకొని మరి నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని ఈ సందర్భంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం యుద్ధ ప్రాతిపాదికన ప్రత్యేక చొరవ తీసుకొని స్థానిక నిరుద్యోగులకు ఖచ్చితంగా 80% ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా అటు ఓబీ కంపెనీలను ఇటు సింగరేణి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.